ఎవడికి పడితే ఆడికి క్రెడిట్ కార్డులు ఇచ్చేయడం, వాళ్ళు అప్పులు చేసిన తర్వాత అది తీర్చట్లేదంటూ అది స్వాధీనం చేసుకుంటాం, ఇది స్వాధీనం చేసుకుంటాం, కేసులు రావటం, రచ్చ రావటం, ఆ డబ్బులు రాక చాలా గొడవ జరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ మధ్యకాలంలో కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎట్టబడితే అట్టిస్తే అది బ్యాంకు బాధ్యత వహించాలి. దీంతో ఈ ఏడాది అక్టోబర్లో కొత్త క్రెడిట్ కార్డులు జారీ 47% తగ్గిపోయింది. అలాగే 2023 అక్టోబర్లో 16 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు ఇస్తే ఈ ఏడాది అదే నెలలో 7.8 లక్షల కొత్త కార్డులు మాత్రమే జారీ చేశారు. అంటే దాదాపుగా 8 లక్షలకి దాకా తగ్గిపోయినటువంటిది. అదే సందర్భంలో ఇప్పటికీ క్రెడిట్ కార్డులు అత్యధికంగా ఇచ్చే బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న హైయెస్ట్ క్రెడిట్ కార్డులు హెచ్డిఎఫ్సివి 20.8%. దాని తర్వాత స్థానంలో ఎస్బీఐ 18.4% ఉంది. డెబిట్ కార్డులో చూస్తే హైయెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. హెచ్డిఎఫ్సి కేవలం 6% మాత్రమే డెబిట్ కార్డులు ఇచ్చింది.